చెల్లెల్లారా, అవ్వల్లారా, తాతల్లారా, ఈరోజు ఏం వారమో మీకు గుర్తుందా? గుర్తొచ్చిందా? ఈరోజు ఏం వారమో? శుక్రవారం. శుక్రవారానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మామూలుగా హిందువులకైతే లక్ష్మీదేవి గుర్తొస్తుంది, ముస్లింలకైతే గనక నమాజ్ గుర్తొస్తుంది. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే ఇంకేదో గుర్తొస్తుంది, ఇంకెవరో గుర్తొస్తారు. ఎవరు వారు? గుర్తొచ్చారా మీకు? ఈ పాడికే గుర్తొచ్చి ఉండాలి కదా, రాలేదా ఇంకా? ఒక చిన్న క్లూ ఇస్తాను. ఇప్పుడు ఈ కొత్త కట్టిన అమరావతి కోర్టు దగ్గరికి ఉన్నారా, లేకపోతే కనుక ఈరోజు నాంపల్లి కోర్టు దగ్గర ఉంటారా? ఆయన ఉన్నారా? ఇప్పటికీ గుర్తు రాలేదా? వచ్చేసారు కదా, గుర్తు వచ్చారు కదా, అద్ది మరి ఆయన గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. పేనకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట. తన మహామేత తండ్రి అధికార బలంతో ఈయనగారు అధికారంలో లేనప్పుడే 1,00,000 కోట్ల అవినీతి చేసి రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా మొత్తము అవినీతి అక్రమంగా దొబ్బేసుకుని తినేసి ఇప్పుడు ఇంకా మళ్ళీ నేనే సీఎం, నన్నే సీఎంని చేయండి, మీ ముందుకు వస్తున్నాను అన్నల్లారా అక్కల్లారా అంటున్నారు. ప్రజలంతా అడుగుతున్నారు, ఎందుకయ్యా మా ముందుకు వచ్చేది నువ్వు? రైతన్నులు వాళ్ళు చావుకి కారణమైనందుక, లేకపోతే కనుక డ్వాక్రా మహిళలు 200 మంది చనిపోయడానికి కారణమైనందుక అని చెప్పని ఇంకా ఎందుకు మా ముందుకు వస్తున్నావు అని చెప్పని అడుగుతున్నారు. పాపం అది ఆయన వినిపించుకోవట్లేదేమో. ఈ నన్నే సీఎంని, నేనే సీఎం అని అంటున్నారు. ఎందుకు 16 నెలలు జైలు ఉండి వచ్చినందుకు సీఎంని చేయాలా, లేకపోతే కనుక 1,00,000 కోట్ల అవినీతి చేసినందుకు మిమ్మల్ని సీఎంని చేయాలా? అది కూడా కాకపోతే 120B, 420 ఇలాంటి చీటింగ్ కేసులు, కుట్ర, మోసము, అవినీతి, అక్రమ సంపాదన ఇలాంటి కేసులన్నీ ఉన్నందుకు మిమ్మల్ని సీఎంని చేయాలా? లేదు అంటే గనక కాపు కార్పొరేషన్ నా వల్ల కాదు అని చెప్పని పారిపోయినందుకు మిమ్మల్ని సీఎంని చేయాలా? లేకపోతే డ్వాక్రా రుణాలకి నేను రుణమాఫీ చేయలేను అని చెప్పని చేతులు ఎత్తేసినందుకు చేయాలా? రైతు రుణమాఫీ నా వల్ల కాదంటే కాదు అని చెప్పని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినందుకు మిమ్మల్ని సీఎంని చేయాలా? అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చోబెడితే కనీసం ప్రతిపక్ష నేతలా ఉండకుండా పాదయాత్ర అంటూ పరిగెత్తుకొని వెళ్ళి ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించినందుకు మిమ్మల్ని సీఎంని చేయాలా? ఎందుకు మిమ్మల్ని సీఎంని చేయాలి అని చెప్పని అనుకుంటున్నారు? ఎందుకు సీఎంని చేయాలి అని చెప్పని మీరేమైనా ప్రజలకి ఏంటంటే మోడీ తాత అంటది. నాకేమనిపించిందంటే మోడీ తాత అంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇంచుమించు ఒకటి. మరి ఈయన తాతగా కనపట్లేదేమో ఆయనకి. దివ్యవాణి గారికి మోడీ తాత అన్నప్పుడు మరి చంద్రబాబు గారు కూడా నీకు తాతలా కనపడాలి. మరి నువ్వేదో ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఈ రోజున రాష్ట్రంలో నువ్వు అవాకు చవాకులు మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు, ఎటు పోయావో ఎవరికి తెలియదు. నీకేదో మా రోజా గారు మా సిస్టర్ మీద మాట్లాడమని చెప్పి 4 డైలాగులు రాసిస్తే ఆ డైలాగులు నువ్వు బట్టి నువ్వు డైరెక్ట్గా వచ్చేసేసి బాపు గారు బొమ్మ అని మేము పిలుచుకునే వాళ్ళం. మరి అది కూడా తప్పు అనిపిస్తుంది ఈ రోజున నువ్వు బాపు గారి బొమ్మ కాదమ్మా, చంద్రబాబు గారి బొమ్మ. ఎటుకి ఇస్తే అటు మాట్లాడుతున్నావు నువ్వు. ఇలాగ ఇంకొక ఆమె, ఎందుకంటే ఇవన్నీ ముందు స్టార్టింగ్లో చెప్పాలి మీ అందరికీ. ఒక ఆమెని సాధినేనో ఎవరు ఉన్నారు, ఒక ఆమె మేము పార్టీలకు అతీతంగా, వైఎస్ఆర్సీపీ కాదు, ఈ పార్టీలకు అతీతంగా పక్కన పెడితే నేను ఒక మాట అడిగా. మల్లెపూలు నలుపుతున్నారు పావలా పవన్ కళ్యాణ్ అన్నావు నువ్వు. నీకు ఏ అర్హత ఉంది పావలా పవన్ కళ్యాణ్? ఒక నటుడుగా అడుగుతున్నాను నేను. ఇక్కడ పార్టీలు పక్కన పెడదాం. ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారు పావలా అయితే నువ్వేమన్నావు? లోకేష్ గారు 2,000 రూపాయల కాగితం ఉందామి అంటే ఈయన పావలానా? ఆయన 2,000. మరి నువ్వెంత? ₹1. ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడద్దు. స్వర్గీయ నందమూరి గారు, తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని దేశాలు చాటినటువంటి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇటువంటి మల్లెపూలు అమ్ముకునే అధికార ప్రతినిధి ఉండటం నిజంగా శోచనీయం అని చెప్పి మహిళలందరూ బాధపడే రోజు అని చెప్పి మీ అందరికీ సవినంగా తెలియజేస్తున్నాం. ఆమెకి ఏంటంటే శుక్రవారం అయితే ఎవరు గుర్తుకొస్తారు? ఒక ఆడపిల్ల నీకు శుక్రవారం అంటే మహాలక్ష్మి గుర్తు రావాలి, నీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి, లేకపోతే కనకదుర్గమ్మ గుర్తుకు రావాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తుకొస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి మీరే అర్థం చేసుకోండి దాని గురించి. అలాగా ఇలాంటి అవాకులు చవాకులు